అరుణ గారు చాలా క్విక్ గా మీరు రెస్పాన్స్ ఇవ్వండి. శ్రీకాంత్ గారు ఒక నిమిషం. ఆల్రెడీ చాలా బాగా ఉంది. రైట్ శ్రీకాంత్ గారు. ఓకే, ఇంకా ఇద్దరు మాట్లాడాలి. అరుణ గారు ఏదో అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారు, ఒకసారి లెట్ us listen to her అండి. అరుణ గారు చెప్పండి. రైట్ అరుణ గారు. ఓకే అరుణ గారు మాడతారు. ఓకే ప్లీజ్ అరుణ గారు మాడతారు. సార్ వీళ్ళ పార్టీకి ఏదైతే అర్హత కోల్పోయారో దాని గురించి వీళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు, దానికి నవ్వొచ్చింది సార్. షర్మిల గారికి అవకాశం ఇవ్వండి, పార్టీలో ఎక్కడ ఆవిడ పవర్ సెంటర్ గా ఎదిగిద్దో, కేంద్రంతో ఆవిడ ఎక్కడ పెద్ద నాయకురాలుగా ఎస్టాబ్లిష్ అయిద్దని చెప్పేసి షర్మిల గారికి అవకాశం ఇవ్వలేదు. వీళ్ళు ఈ మాట మాట్లాడడానికి ఎప్పుడు అర్హులై ఉండేవాళ్ళంటే, అవినాష్ రెడ్డికి అవకాశం ఇవ్వకుండా ఉంటే అర్హులై ఉండేవాళ్ళు, విజయమ్మకు పార్టీ అధ్యక్షురాలు ఇవ్వకపోతే అర్హులై ఉండేవాళ్ళు, విజయమ్మను ఎంపీగా పోటీ చేయించకపోతే అర్హులై ఉండేవారు. అట్లీస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా 5 రెడ్లతోనే పాలన చేయించకుండా కనీసం మిగతా క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇచ్చుంటే అయి ఉండేవాళ్ళు సార్. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్లు అయిన ఈయన బినామీ రెడ్లతోనే పరిపాలన సాగించి ఎలక్షన్ కు ముందు పార్టీ క్యాడర్ పనిచేస్తే అప్పుడెప్పుడు కాన్వెన్స్ సజ్జల రామకృష్ణారెడ్డి అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి గెలిచిన తర్వాత పెత్తనమంతా వాళ్ళతోనే చేయించి ఇప్పుడు ఈ మాట మాట్లాడగల అర్హులు సార్. నాగబాబు గారు అనే వ్యక్తి పార్టీ పెట్టి నుంచి కార్యకర్తలాగా పనిచేశారు. ఇవాళ ఆయనకి కేవలం పవన్ కళ్యాణ్ గారు సోదరుడు అవ్వడం మూలంగానే మీలాంటి వాళ్ళ వల్ల అవకాశాలు కోల్పోతాయి అంటే మేము చూస్తూ ఉండేవాళ్ళం కాదు. ఆయన పార్టీని కష్టపడి నిలబెట్టడానికి పనిచేశాడు కాబట్టి ఆయనకి పదవి రావడం అర్హులు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, కానీ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏమంటే, మీరు మాట్లాడేటప్పుడు ఏదన్నా ఆలోచించి మాట్లాడారా? ఫ్యామిలీలు ఒక ఫ్యామిలీలో ఎన్ని ఉన్నాయి, ఒక ఫ్యామిలీలో అందుకనే కొంచెం ఆలోచించి. రైట్ అరుణ గారు ఒక నిమిషం. అరుణ గారు శ్రీకాంత్ గారు ఒక నిమిషం. శ్రీకాంత్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శ్రీకాంత్ గారు ఇంకా ఇద్దరు మాట్లాడాలి. శ్రీకాంత్ గారు రైట్, మీరు మాట్లాడుతున్నారు కానీ శ్రీకాంత్ మ్యూట్ చేయండి. శ్రీకాంత్ గారు ఒక నిమిషం. మనతో పాటు మరి కాంగ్రెస్ నాయకులు వారు కూడా ఉన్నారు. కాసరగడ్డ నాగార్జున గారు, కాంగ్రెస్ పార్టీ ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. వీ హావ్ టు వెల్కమ్. కాంగ్రెస్ బయటకు మాట్లాడటానికి వస్తుంది, సో ముందర వారిని స్వాగతించాలి, వారిని కూడా మాట్లాడిన షర్మిల గారి పేరు ఎత్తారు. మరి అవును సార్, మరి ఏమంటారు? ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నాగబాబు గారికి పదవులు ఇస్తా ఇదంటే వీళ్ళలాగా ఫ్యామిలీ వదిలేసుకొని తిరగమని చెప్తున్నారు వీళ్ళు. అంటే షర్మిలమ్మకి పదవి ఇవ్వడానికి మాత్రమే ఫ్యామిలీ లేదంటే చుట్టరికి ఎన్ని గుర్తొచ్చినాయా? ఇంతకుముందు చూస్తే అరుణ గారు చెప్పినట్టు పెద్దిరెడ్డి గారికి ఇచ్చారు కదా, అలాంటి ఒంగోలు ఇంకొక ఎంపీకి ఇచ్చేలా వాళ్ళ ఫ్యామిలీలో చాలా మంది నింపారు కదా. షర్మిలమ్మ ఒక్కడే ఎందుకు వచ్చిందంటే షర్మిలమ్మకి కనుక ఒక ఎంపీ పదవి కానీ మినిస్టర్ కానీ ఇస్తే ఆమె పార్టీ ఇదవుతుంది, ఆమె రాజన్న వారసురాలు కాబట్టి, ఆమె పోలికలతో ఉంది కాబట్టి నిజంగా పార్టీ వారసుగా రాజకీయ వారసులు కానీ శర్మలమ్మ అవుతుంది, పార్టీ మొత్తం ఆమెకి వెళ్ళిపోతూ ఒక భయంతో ఇన్సెక్యూర్ ఫీలింగ్తో జగన్మోహన్ రెడ్డి గారు రానివ్వాలి ఆ రోజు. అది మెయిన్ రీజన్. అంతేగాని ఆయనకి వారసత్వం ఎంకరేజ్ చేయాలి లేదు. వారసత్వం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేశారు కాబట్టి షర్మిలమ్మను ఎంకరేజ్ చేయడంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇదయ్యారు. ఎందుకంటే భయం, ఇన్సెక్యూర్ ఫీలింగ్తో ఇదయ్యారు. తిరుమలరావు గారు వీటన్నిటితో పాటు 2 ఇంపార్టెంట్ అంశాలు అంటే సరే ఐ థింక్ మీ ఇంటికి చాలా దగ్గర నుంచి ఆ మల్లికార్జున్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. మీరు కృష్ణలంకలోనే ఉంటారు, అతను కూడా అక్కడి నుంచే ఫోన్ చేశాడు. సో హీ వాజ్ కాట్ బై పోలీస్. సో ఇటువంటి థ్రెటనింగ్ కాల్స్ డిప్యూటీ సీఎం గారికి రావటం అనేది అంత అలా చూసి వదిలేసే వ్యవహారం కాదు. 2 గంటల పోలీస్ అతన్ని ట్రై చేశారు, పట్టుకున్నారు, అప్రిషియబుల్. రెండో అంశం ఏంటంటే రాంబాబు గారు ఏదో మల్టీ స్టారర్ సినిమా అని ఆయన మాట్లాడారు. ఇక మూడోది మంచు వారి ఇంట్లో గొడవలు. చాన్నాళ్ళు చిరంజీవి గారి ఇంట్లో గొడవల్ని వాళ్ళు హైలైట్ చేస్తూ మోహన్ బాబు గారు చాలా నానా రచ్చా రగడా చేసేవాళ్ళు. ఇవాళ ఏంటంటే కర్మ రిటర్న్స్ అనే పాలసీ ఆయనకు కూడా వచ్చిందని నెటిజన్స్ రాస్తున్నారు. నేనంటాం కాదు, నెటిజన్స్ రాస్తున్నారు. ఆయన ఇన్నాళ్ళు ఆ కుటుంబం మీద పడిపోయారు, ఇవాళ సొంత కుటుంబం